అందరికీ నమస్కారం. భారత మాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 7వ భాగంలో శివాజీ తన అనుచరులతో కలిసి రైరీ కొండపై స్వరాజ్య ప్రతిజ్ఞ తీసుకోవడం గురించి వివరించాను. ఈ భాగంలో శివాజీ తన జాగీరులోని ప్రజలకు సైనిక శిక్షణ ఇవ్వడం గురించి తెలియజేస్తానని చెప్పాను. ఇదే సమయంలో శివాజీ తండ్రి షహాజీ బీజాపూర్ నవాబు ఆజ్ఞ మేరకు బీజాపూర్ నుంచి బెంగుళూరు వెళ్లి అక్కడ సుబేదారుగా ఉంటూ పాలన సాగిస్తాడు. ముందుగా షహాజీ బెంగుళూరు వెళ్లడం గురించి తెలియజేస్తాను. బీజాపూర్ నవాబు ఆజ్ఞ మేరకు రణ దౌలత్ ఖాన్ నాయకత్వాన షహాజీ కర్ణాటక ప్రాంతం మీద దండెత్తడానికి వెళ్లాడు. కర్ణాటక ప్రాంతం ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యంలో ఉండేది. ఆ సామ్రాజ్యం హిందూ సంస్కృతికి నిలయమై ఉండేది. సోదరులైన హరిహర రాయలు, బుక్క రాయలు చేత స్థాపించబడి శ్రీకృష్ణదేవరాయల సమయంలో వైభవ స్థితికి చేరుకుని చివరకు తల్లికోట యుద్ధంలో రామరాయల ఓటమితో ఈ సామ్రాజ్యం అస్తమించింది. రామరాయల ఓటమి తరువాత మహమ్మదీయులు విజయనగర రాజధాని నగరాన్ని పూర్తిగా నాశనం చేసి వికృతం చేశారు. ఆ మహాపట్టణం పూర్తిగా నాశనం చేయడం వల్ల అది 2 ఏళ్లలో పాడుబడింది. విజయనగర సామ్రాజ్య శిథిలాలను చూసినట్లయితే ఆనాటి మహమ్మదీయ పాలకులకు హిందువులన్నా వారి ఆలయాలు, సంస్కృతి అన్నా ఎంత ద్వేషం ఉండేదో తెలుస్తుంది. విజయనగర సామ్రాజ్యం పతనం తరువాత ఆ సంతతి వారు పెనుగొండ, రాయవేలూరు, చంద్రగిరి, షీరా, ఇక్కేరి మొదలగు పట్టణాలకు వలస వెళ్లి అక్కడి నుంచి పాలన సాగించారు. మొఘలుల వల్ల తమకు ఎప్పటికైనా ప్రమాదం ఉంటుందని బీజాపూర్, గోల్కొండ నవాబులు భావించారు. వారు తమ రాజ్యంలో కొంత భాగాన్ని ఆక్రమించుకుంటే తమకు చాలా ఇబ్బంది వస్తుందని భావించి తమ రాజ్యాన్ని విస్తరించాలని తలపోశారు. అందువల్లే ఆ నవాబులిద్దరూ ఒక్కటయ్యారు. తాము జయించిన రాజ్యాలలో తూర్పు భాగాన్ని ఒకరు, పశ్చిమ భాగాన్ని ఒకరు పంచుకోవడానికి సమ్మతించారు. ఈ ఆలోచనతోనే వారు కర్ణాటక ప్రాంతం మీద దండెత్తడానికి నిర్ణయించుకొని రణ దౌలత్ ఖాన్ ఆధిపత్యాన షహాజీని కర్ణాటక ప్రాంతానికి పంపారు. మహమ్మద్ అలీ ఆదిల్ షా అతని తండ్రి ఇబ్రహీం షా లాంటి వాడు కాదు. ఆదిల్ షాకి హిందువులంటే పడదు. వారిని సర్వనాశనం చేయాలనేవాడు. హిందూ మత విద్వేషం నరాన జీర్ణించుకున్న ముస్తాఫా ఖాన్ అతనికి మంత్రి. ముస్తాఫా ఖాన్ సలహా విని ఆదిల్ షా కర్ణాటక ప్రాంతం మీదకు దండయాత్రకు పంపడానికి నిర్ణయించాడు. రాజ్య విస్తరణ, ధన సంపాదన, హిందూ మత విధ్వంసం ఈ దండయాత్ర లక్ష్యాలు. ఇక్కేరిని వీరభద్ర నాయక్ పరిపాలిస్తున్నాడు. రణ దౌలత్ ఖాన్ నాయకత్వంలో షహాజీ మొదట ఇక్కేరి మీద దాడి చేశాడు. 2 మాసాల పోరాటానంతరం వీరభద్ర నాయక్ ఓటమిని అంగీకరించి తన రాజ్యంలో సగభాగం షహాజీకి అప్పగించాడు. తాను పోరాటం చేసిన దానికి అపరాధంగా 18 లక్షల హొన్నులను చెల్లించుకున్నాడు. కానీ మహమ్మదీయ సేనలు అంతటితో తృప్తి చెందలేదు. ఆ పట్టణంతో పాటు గ్రామాలన్నింటినీ కొల్లగొట్టారు. ఇండ్లకు నిప్పు పెట్టారు. స్త్రీలను మానభంగం చేశారు. అనేక మందిని సజీవ దహనం చేశారు. ఎందరో స్త్రీలు తమ మాన సంరక్షణ కోసం తమ బిడ్డలతో పాటు బావుల్లోకి దూకి మరణించారు. ఆ పరిసర ప్రాంతాలలో మహమ్మదీయ సైనికులు చేసిన ఘోరాలను వర్ణించడానికి మాటలు చాలవు. ఇక్కేరి ప్రాంతమంతా శ్మశానంగా మారిపోయింది. ఈ ఘోరాలన్నీ షహాజీ కళ్ల ముందే జరిగినవి. కానీ అతనేమీ చేయలేకపోయాడు. అప్పుడు అతనికి జిజియాబాయి మాటలు గుర్తుకొచ్చాయి. అతనికి చాలా చింత కలిగింది. తన శక్తి సామర్థ్యాలన్నింటినీ హిందూ రాజ్యాలను నాశనం చేయడానికి, హిందువులను అణచివేయడానికి తాను ఉపయోగిస్తున్నట్లుగా ఉంది. హిందూ స్త్రీల ఆహాకారాలను చూసి కన్నీరు కార్చాడు. తన నిస్సహాయతను తలుచుకొని చాలా విచారించాడు. ఇదంతా చూడలేక ఒకరోజు
రాణా దౌలత్ ఖాన్తో అమాయక ప్రజలను హింసించడం, స్త్రీలను మానభంగం కావించడం మంచిది కాదు అని చెప్పాడు. కానీ రాణా దౌలత్ ఖాన్ నవ్వుతూ ఇతని మాటలను పట్టించుకోలేదు. ఆ ముస్లిం సేనాధిపతి ఉదాసీన భావం షాహాజీ గుండెను గాయపరిచింది. కానీ అతడేమి చేయగలడు? రాణా దౌలత్ ఖాన్ నాయకత్వంలో షాహాజీతో పాటు అఫ్జుల్ ఖాన్ కూడా ఉన్నాడు. అఫ్జుల్ ఖాన్ చాలా క్రూరుడు, హిందూ వ్యతిరేకి. రాణా దౌలత్ ఖాన్ అతన్ని షిరా మీదకు పంపించాడు. షిరాను కస్తూరి రంగనాయక్ పరిపాలిస్తున్నాడు. అతను అఫ్జుల్ ఖాన్తో ఎక్కువ రోజులు పోరాటం చేయలేక తనను మన్నిస్తే తాను బీజాపూర్ నవాబుకు కప్పం కట్టి అతనికి సామంతుడుగా ఉండడానికి అంగీకరిస్తానని అఫ్జుల్ ఖాన్కు రాయబారం పంపాడు. సరేనని చెప్పి కస్తూరి రంగనాయక్ను రాయబారానికి పిలిపించి అతన్ని చంపి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అఫ్జుల్ ఖాన్ చేసిన మోసం బీజాపూర్ సైన్యంలో ఉన్న షాహాజీని, ఇతర మహారాష్ట్రులని చాలా బాధించింది. కానీ వారు నిస్సహాయులుగా ఉన్నారు. షాహాజీ అఫ్జుల్ ఖాన్తో వెళ్లకుండా బెంగుళూరు మీదకు వెళ్లాడు. బెంగుళూరును కెంపేగౌడ్ పరిపాలిస్తున్నాడు. షాహాజీ అతన్ని ఓడించి బెంగుళూరును స్వాధీనం చేసుకున్నాడు. దక్షిణ ప్రాంతాలను జయించాలంటే బెంగుళూరు కేంద్రంగా ఉండాలి. అందువల్ల నవాబు అనుమతితో రాణా దౌలత్ ఖాన్ షాహాజీని బెంగుళూరులో ఉంచాడు. అప్పటి నుంచి షాహాజీ ఒక సుబేదారు హోదాలో బెంగుళూరులో నివసించడం ప్రారంభించాడు. అచ్చట నుండి అతను శ్రీరంగపట్టణం మీదకు దండెత్తి కాంతిరావు నర్సు వడయారును ఓడించాడు. షాహాజీ తన దాడులలో పట్టుకున్న అశ్వాలను, ఏనుగులను, కోట్ల కొలది ధనాన్ని బీజాపూర్ నవాబుకు పంపాడు. ఆ డబ్బుతోనే బీజాపూర్ నవాబ్ దాద్ మహల్, గోల్ గుంబజ్ లాంటి శిల్ప కళాఖండాలను నిర్మించాడు. ఆ రోజుల్లో నవాబుల కంటే సుబేదారులు తాము పాలించే ప్రాంతాల మీద సర్వాధికారాలు కలిగి ఉండేవారు. అందువల్ల షాహాజీ కూడా ఒక స్వతంత్ర రాజులాగా బెంగుళూరును పరిపాలించసాగాడు. బెంగుళూరు ప్రాంతంలోని కన్నడ భాష షాహాజీకి రాదు. అందువల్ల తన పరిపాలనకు అనువుగా మహారాష్ట్ర నుంచి సమర్థులైన పండిత బ్రాహ్మణ కుటుంబాలను బెంగుళూరుకు తీసుకుని వచ్చాడు. తన అధికారంలో ఉన్న రాజ్య భాగంలో మహారాష్ట్ర భాష మరాఠీని అధికార భాషగా చేశాడు. ఆ విధంగా కన్నడ ప్రాంతంలో చిన్న మహారాష్ట్ర రాజ్యం ప్రారంభమైంది. షాహాజీ బెంగుళూరుకు రాకముందే తుకాబాయికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి వెంకోజీ అని పేరు పెట్టారు. షాహాజీ పెద్ద కొడుకైన సంభాజీకి ఇప్పుడు 20 సంవత్సరాల వయస్సు వచ్చింది. అతను తండ్రి కింద రాజ్య వ్యవహారాలను నేర్చుకుంటున్నాడు. సంభాజీ తనలాగే పెద్దవాడు అవుతాడని, తనకు మంచి పేరు తెచ్చి పెడతాడని షాహాజీకి నమ్మకం కలిగింది. వెంకోజీ కూడా చక్కగానే ఉన్నాడు. అతనికి మంచి లక్షణాలు అలవడుతున్నాయి. ఇక శివాజీ ఎలా ఉన్నాడో అతనికి పట్టణ జీవితం తెలియదు. తల్లితో ఆ పల్లెలో పడి ఉన్నాడు. ఆమె ఒక రకంగా ఛాందస్సురాలు. ఆమెకు ధర్మము, ఆచారాలు, పూజలు, పునస్కారాలు తప్ప ఇంకోటి తెలియదు. నగరాల్లో విలాసంగా జీవించడం తెలియదు. తనతో రమ్మంటే రాదు. తన కుమారుడిని తనతో పంపమంటే పంపదు. ఏం చేయాలి? ఈ మధ్య తనకు అందిన సమాచారాన్ని బట్టి శివాజీ చాలా తొంటరి పిల్లవాడిగా మారుతున్నాడట. ఎప్పుడు పల్లెటూరు జనాన్ని, అడవులలో ఉండే మావలీల పిల్లల్ని వెంటేసుకొని కొండల్లో, కోనల్లో తిరుగుతున్నాడట. దాదోజీ నేర్పే విద్య తప్ప మరేది రాదట. పల్లెటూరులో ఏం సంస్కారం వస్తుంది? సంభాజీ, వెంకోజీల విషయం అయితే ఆలోచించాల్సిన పని లేదు. వారు తనతోనే ఉంటున్నారు. వారికి అన్ని మర్యాదలు తెలుసు. తనలాగే బీజాపూర్లో పెద్ద పెద్ద పదవులను పొందుతారు. సంభాజీ ఇప్పటికే తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నాడు. వెంకోజీ చిన్నవాడైనా అతనిలో మంచి లక్షణాలు కనిపిస్తున్నాయి. శివాజీ కూడా తన మిగిలిన 2 బిడ్డల్లాగే తయారు కాకపోతే ఎలా? అతడు ఆ పల్లెటూరులో ఒక సాధారణ వ్యక్తిలాగా ఉంటే తన ప్రతిష్ట ఏమవుతుంది? ఇలా అల్లరి చిల్లరిగా తిరిగే వ్యక్తి
షహాజీ కుమారుడు అంటే తను తలెత్తుకుని ఎలా తిరగగలడు? శివాజీ భవిష్యత్తు పాడు కావడానికి జిజాబాయి కారణమని షహాజీకి ఆమె మీద కోపం వచ్చింది. పట్టుదల వల్ల తానామెను పెళ్లి చేసుకున్నాడు గాని ఆమె వల్ల తాను పొందినటువంటి ఆనందం ఏముంది? ఆమె మనస్సు వేరు, తన మనస్సు వేరు. ఆమె ఆలోచనలు వేరు, తన ఆలోచనలు వేరు. ఇద్దరికీ ఎప్పుడూ కలవలేదు. ఆమెతో సర్దుకుని పోవడానికి తానే ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ ఆమె కలిసి రాలేదు. మరి తాను తుకాబాయిని పెళ్లి చేసుకున్న తరువాత తమ సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. తనకు చెప్పకుండా నేను మరొక పెళ్లి చేసుకున్నానని ఆమె చాలా మానసిక క్షోభకు గురైంది. ఆ కోపం ఇంకా ఆమె మనస్సులోనే ఉన్నట్టున్నది. అందువల్లే ఆమె నాతో రానుంది. ఆ పల్లెటూరులో పడి కష్టాలు భరిస్తున్నది. ఆమె చేతుల్లో పెరిగిన శివాజీ కూడా ఆమెలాగే తయారవుతాడేమో, అతడు నవాబు కొలువుకి పనికి రాడేమోనని షహాజీ అనుకుంటున్నాడు. అతనికి ఏమీ పాలుపోక అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాడు. 9వ భాగంలో శివాజీ పూనా జాగీరులోని ప్రజలకు సైనిక శిక్షణ ఇవ్వడం గురించి తెలియజేస్తాను.